స్కూల్ దశలో సాధారణంగా పిల్లలకి ఒక తపన ఉంటది. ఏదో తెలుసుకోవాలి అన్నటువంటి తపన. ఆ టైంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆహారపు వ్యవహారాలు ఇట్లాంటియన్నీ కూడా పిల్లలు తెలుసుకున్నారు. బికాజ్ ఆఫ్ డిజిటల్ ప్లాట్‌ఫారాల పుణ్యమా అన్నట్టు. ఇలాంటి దశలో ఆ పిల్లలలోని అంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, ఆరోగ్యకరమైనటువంటి జీవనం సాగించాలంటే స్కూల్ దశలో నువ్వు ఇది తింటే కరెక్ట్ కాదు, ఇది తింటే రైటు అన్నటువంటిది టీచర్లు చెప్పారనుకో నీకేంటి సంబంధం? నీ పాఠం నువ్వు చెప్పు అంటారు. అలా గాకుండా పాఠాల్లోనే ఆయుర్వేద బోధనని చేర్పిస్తే, ఆహారం పరంగా పిల్లల్లో ఎదురయ్యేటటువంటి అనుమానాలు, సవాళ్ళను కూడా అధిగమించినట్టు అవుతుందని కేంద్ర ప్రభుత్వం భావించింది. దాంతో ఎన్‌సీఈఆర్‌టీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ ఏదైతే పాఠ్యాంశాలకు సంబంధించి అంటే ఇది ఇంగ్లీష్ మీడియం ఎస్పెషల్లీ సీబీఎస్‌ఈ సిలబస్ వాళ్ళకే ఉంటది. స్టేట్స్‌దైతే స్టేట్ చూసుకోవాలి. 6-8 తరగతి వాళ్ళ టెక్స్ట్ బుక్స్‌లో ఆయుర్వేద చాప్టర్స్ పెట్టబోతున్నారు. ఇందులో సైన్స్‌లో ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, బాడీకి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, మైండ్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, నేచర్‌తో ఎట్లా ఉండాలి, ఇలాంటి పాఠ్యాంశాలని అందులో చేర్చబోతున్నారు. అదే సందర్భంగా ఆరోగ్యకరమైనటువంటి జీవనం గతంలో ఎట్లా సాగేది మన పూర్వీకుల హయాంలో అన్నటువంటిది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నారు. తద్వారా ఇప్పటికే దూరమవుతున్నటువంటి అంటే ఇవాళ ఉన్నటువంటి యువతరానికి ఎందుకు అర్థం కాని అనారోగ్యాల పాలవుతున్నారంటే ఇలాంటిది విద్యార్థి దశలో చెప్పకపోవడం వల్ల. ఇప్పుడు విద్యార్థి దశ నుంచి ఆ బోధన వైపుకి తీసుకెళ్తోంది మోడీ సర్కార్.